హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీక్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంట్రోని అయితే స్కిప్ చేసేసి వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్లీ రానా అండ్ వెంకటేష్ నటించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. దేవిక అండ్ డానీ, రీతు వర్మ లీడ్ రోల్లో చేసిన ఈ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సమంత యాక్ట్ చేసి నిర్మించిన శుభం ఈ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విజయ్ సేతుపతి గారు నటించిన ఏస్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నవీన్ చంద్ర నటించిన బ్లైండ్ స్పాట్ అండ్ 11 ఈ రెండు మూవీస్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నాయి. లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో వచ్చిన డియర్ ఓమా ఈ మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. కార్తిక మిస్సింగ్ కేస్ ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కమెడియన్ సంతానం నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్కి వచ్చింది. సో అక్కడ సోగా ఆడింది. ఇప్పుడు G5లో స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్గా జింకాన్ అనే మూవీతో థియేటర్లోకి అయితే వచ్చారు. సో అక్కడ ఆ మూవీ ఫ్లాప్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. సో ఇప్పుడు స్ట్రీమింగ్కి వచ్చింది. సో ఇప్పుడు సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. దాని తర్వాత కేసరి చాప్టర్ 2 అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో చేసిన ఈ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. పడకలం ఈ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అల్లర్ నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా నటించిన ఆ ఒక్కడి అడక్కు కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవి గాయస్ ఈ వీక్లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్. అండ్ దాని తర్వాత కొన్ని ఫిలిం అప్డేట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా త్రివిక్రమ్ గారి గురించి చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ గారి గురించి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అందులో నెంబర్ 1 వచ్చేసి త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ గారి కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. ఈ మూవీ 2026లో పట్టాలెక్కే అవకాశం అయితే ఉందన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ త్రివిక్రమ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, సో వీళ్ళిద్దరు మూవీ నెక్స్ట్ ఉండబోతుందని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే అయిపోయింది. సో ఎన్టీఆర్ గారు కుమారస్వామిగా చేయబోతున్నారని ఆల్రెడీ టాక్ అయితే నడుస్తుంది. మూవీ స్టోరీ కుమారస్వామి బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇదే కాకుండా త్రివిక్రమ్ అండ్ రామ్ చరణ్ గారి మూవీ కూడా ఉండబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి బుచ్చిబాబు గారి డైరెక్షన్లో పెద్ద మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. దాని తర్వాత కుమార్ గారి మూవీలో జాయిన్ అవ్వబోతున్నాడు. సో అది కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ ఉండబోతుంది. సో దాని తర్వాత రీసెంట్గా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది కదా. సో అందులో బెస్ట్ యాక్టర్ అవార్డుగా పుష్ప 2కి మన అల్లు అర్జున్కి అయితే అవార్డు రావడం జరిగింది. సో అక్కడే డైలాగ్ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారి ముందే. సో మన అల్లు అర్జున్ గారి గురించి తెలిసిందే కదా, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ప్రియదర్శిని గారికి బెస్ట్ ఫిలిం అవార్డ్స్ అయితే వచ్చాయి. సో ఆ మూవీ మల్లేశం బలగం అండ్ రీసెంట్గా వచ్చిన 35 చిన్న కథలు. సో ఈ 3 మూవీస్కి బెస్ట్ ఫిలిం అవార్డ్స్ అయితే ప్రియదర్శిని గారికి వచ్చాయి. కోర్ట్ సినిమాకి కూడా బెస్ట్ మూవీ అవార్డు రావచ్చు నెక్స్ట్ ఇయర్కి. సో ఇవి గాయస్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్. సో ఇవి గాయస్ ఈ వీడియోకి ఇంతే. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.